దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా 43:1. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని నీ సృష్టికర్త అయిన దేవుడు ఈ సమయం ముందు నీతో చెప్తున్నాడు. నీవు నా సొత్తు అని నేను నీతో చెప్పడం లేదు, కానీ నీ కోసం ప్రాణమిచ్చి సిలువలో నిన్ను కొనుక్కున్నటువంటి యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు అనేకమైనటువంటి వజ్రముల కంటే విలువైన వాడవని ఆయన తన ప్రాణాన్నిచ్చి నిన్ను విమోచించి ఉన్నాడు. బహుశా నీ విలువ నీకు తెలియకపోవచ్చు, నీ కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు, నీ బంధుమిత్రాదులకు తెలియకపోవచ్చు, ఈ సమాజానికి నీ విలువ తెలియకపోవచ్చు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తకు నీ విలువ తెలుసు. నువ్వు విలువైనటువంటి వాడవు, విలువైనటువంటి దానవు. కాబట్టే నీ కొరకు ఆయన ప్రాణం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. నువ్వు నశించిపోకుండా ఉండడానికి ఆయన తన ప్రాణాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. ఇంతవరకు నీ జీవితంలో ఎలా నడుచుకున్నావో, ఎలా జీవించావో అది గతించిన కాలం. కానీ ఈ విషయాన్ని నీతో మాట్లాడుతున్న దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీవు నా సొత్తు, నీవు నా ఇష్టానుసారంగా జీవించగలవా, నీవు నాకు సంతోషంగా జీవించగలవా అని నీ దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీతో సూటిగా ఆయన మాట్లాడుతున్నాడు. నా ప్రియమైనటువంటి కుమారుడా, నా ప్రియమైనటువంటి కుమార్తె, నీవు నా సొత్తు. నీ కొరకు ఈ సమస్తమును సృష్టించాను. చివరికి నిన్ను ప్రేమిస్తూ నీ పాపముల నుంచి నిన్ను విడిపించడానికి నా ప్రాణాన్ని కూడా పెట్టి నేను కొనుక్కున్నాను. నా కొరకు ఒక్క పని చేయగలవా, నా చిత్తానుసారంగా నా ఇష్టానికి అనుగుణంగా నేను జీవించగలవా అని నిన్ను కోరుతున్నాడు. మరి నీ దేవుని మాట నువ్వు విన్నట్టయితే ఈ క్షణమే నీ హృదయాన్ని ఆయనకు సమర్పించుకో. నీ హృదయాన్ని ఆయనకు సమర్పించుకొని గడిచిన కాలం ఎలా జీవించావో అది పక్కన పెడితే ఈ రోజు నుంచి నీవు నీ దేవునికి సంతోషకరంగా జీవిస్తే ఆయన నీ యందు సంతోషిస్తాడు. ఆయన నీ యందు ఆనందించేటువంటి దేవుడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఈరోజు ఈ వాక్యం ద్వారా దర్శించాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.